కావాలి కావాలి పెండింగ్ లో ఉండే ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే శుభోదయము. మనం ఈరోజు ఆధునిక జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో 82వ రోజు నిరాహార దీక్ష శిబిరము జరుగుతుంది. అయినప్పటికీ కూడా మా ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉంది. 5 నియోజకవర్గాల ఆదోని, మంత్రాలయం, ఎమ్మినూరు, పత్తికొండ, ఆలూరు. అయినప్పటికీ కూడా ప్రజల ఆకాంక్షలను మరియు వారి యొక్క ఆశలను ఏమాత్రం ప్రభుత్వం లెక్క చేయకుండా చూస్తాం చేస్తాం అనే రీతిలో ఉంది. కానీ మేమైతే నిక్కచ్చిగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని సాధించే వరకు మనము తప్పకుండా పోరాటం చేస్తున్నామని జేఏసీ తరఫున తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనకంటే చిన్నదైనటువంటి మనకు కోడుమూరు పరిమాణంలో ఉన్నటువంటి ఒక మండలాన్ని జిల్లా చేసి అక్కడ 7.5 నుంచి 8 లక్షల జనాభాని మార్కాపురాన్ని జిల్లా చేసినప్పుడు 13 లక్షల పైచిలుకున్న జనాభా ఉన్నటువంటి ఆదోని జిల్లాని ఇచ్చారని మనము ఆదోని జేఏసీ తరఫున బలంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి అతిపెద్ద బ్రాడ్గేజ్ లైన్ రైల్వే లైన్ ఉంది. మరియు 250 నుంచి 300 కోట్లు మనము ప్రతి సంవత్సరం జిఎస్టీ చెల్లిస్తున్నాము. అలాగే రాష్ట్రంలోనే అతి పెద్దదైన 2వ కమిటీ మార్కెట్ యార్డు ఆదోనిలో ఉంది. మరియు అత్యంత రద్దీ గల వాణిజ్య కేంద్రంగా 2వ ముంబైగా పేరు ఉన్నటువంటి ఆదోనిని 130 ఏళ్ల చరిత్ర గల మున్సిపాలిటీ ఉంది. మళ్ళా దీన్ని ఎందుకు జిల్లా చేయరు పాలకులు? ఎందుకంటే ప్రజలు మన ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, ప్రజల ఆకాంక్షలు ప్రజల అనుగుణంగా ప్రజల అభిష్టం మేరకే పరిపాలన చేస్తామంటారు. ముఖ్యమంత్రి గారు దయచేసి గమనించండి. మాకున్నటువంటి కర్నూలు జిల్లా దూరం ఎంత, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు అనేవి, ఆరోగ్య పరిస్థితులు, విద్య, ప్రతి ఒక్క రంగంలో వైద్యము, నీటిపారుదల మరియు త్రాగుని ప్రతి ఒక్క విభాగంలో కూడా ఆదోని ప్రాంతం అత్యంత వెనుకబడిన పచ్చి ప్రాంతం ఉంది. కాబట్టి దయచేసి గమనించి మా శిబిరం 82 రోజులు నడుపుతున్నాము. ఏ ఒక్క మంత్రి కానీ ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి కానీ ఎవరు కూడా ఇక్కడ రాకపోవడం చాలా బాధాకరం. అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు మీకు పట్టవాన్ని మేము ఆదోని చేస్తున్న డిమాండ్ చేస్తున్నాము. ఎప్పుడైతే మనకు ఇక్కడే మన పక్కనే పుట్టి అందరినీ పారుతుంది, కానీ ఇక్కడున్న రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదు. అలాగే ఆర్డిఎస్ కర్ణాటక వాళ్ళు నిర్మించుకొని ఎడమ వైపున్న పంటలు పండించుకుంటున్నారు వేలాది ఎకరాలు, కానీ మనకు ఆర్డిఎస్ కూడి కాలం దాకా పూర్తి కాలేదు. ఇది ఎంతవరకు సబబు? అలాగే అక్షరాస్యతలో అత్యంత వెనుకబడే ప్రాంతంగా మన ఆదోని పచ్చి ప్రాంతం ఉంది. మరి వీటినంతా మీకు కనబడదా అని పాలకుల్ని ప్రశ్నిస్తున్నాము. ఎవరైతే కప్పదాటుగా ప్రవర్తిస్తున్నారో రూలింగ్ పార్టీ అయితేనేమి, ప్రతిపక్షాలు అయితేనేమి, గత 30-40 ఏళ్ళ నుంచి వెనుకబడితో అనుభవిస్తున్న ఆదోని ప్రజలు ఈ రోజు 5 నియోజకవర్గాలు చైతన్యం పొందినారు. ప్రతి ఒక్కరు జిల్లా కావాలని ఆకాంక్ష ఉంది. వివిధ రూపాల్లో తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. మాకి ఈ జిల్లా ఒకటి ప్రత్యేక మార్గం. మేమైతే మంత్రి గారిని కలిసాము. వారు ఏమంటారు, ప్రాజెక్టులు అడగండి, పరిశ్రమలు అడగండి అంటారు. కానీ మాకు అవేవి కూడా ప్రత్యామ్నాయం కాదు జిల్లాకి. కనుక దయచేసి ఎన్డీఏ కూటమి మా ప్రజల అభిష్టాన్ని నెరవేర్చి జిల్లాని త్వరలో ప్రకటిస్తానని ఆశిస్తున్నాను. నా పేరు కృష్ణమూర్తి గౌడ్, జేఏసీ నాయకులు. అందరికీ శుభోదయం. ఆదోని జేఏసీగా ఏర్పడి 82వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మరి ఇప్పటి వరకు మేము ఆదోని జేఏసీ తరఫున ప్రత్యేకించి నిమ్మల రామానాయుడు మినిస్టర్ గారిని, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ రామానాయుడు గారిని, అట్లాగే సత్యకుమార్ యాదవ్ గారిని, ఉపసంఘంలో ఉండేటువంటి మంత్రులను కలవడం జరిగింది. అయితే ఉపసంఘము ఆగస్టు 29వ తారీఖు కర్నూలుకు వచ్చి పరిశీలిస్తామని చెప్పినప్పటికీ ఉపసంఘం రాకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. కలెక్టర్ గారు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అయినప్పటికీ కూడా ఉపసంఘము ఆదోని జిల్లా గురించి పరిశీలించకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ఏది ఏమైనా డిసెంబర్ 29వ తారీఖున, డిసెంబర్ 29, 2025న నిమ్మల రామానాయుడు గారిని మా ఆదోని జేఏసీ తరఫున దాదాపు 10-15 మంది కలిసి 40 నిమిషాలు ఆయనతో చర్చించడం జరిగింది. నిమ్మల రామానాయుడు గారు అయితే ఆదోని జిల్లా కావాల్సినటువంటి ఆవశ్యకత చాలా అత్యవసరమైనటువంటి విషయమే, తప్పనిసరిగా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. సత్యకుమార్ యాదవ్ గారు కూడా వెనకబడినటువంటి ఆదోని పశ్చిమ ప్రాంతం వలసలకు నిలయమైనటువంటి ప్రాంతాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పనిసరిగా మీరు కోరేటువంటి కోరిక న్యాయమైనటువంటి కోరిక, ఖచ్చితంగా పరిశీలిస్తామని తెలియజేయడం అనేది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం.
మరి మీరు ఆదోని జిల్లాగా ప్రకటించినట్లయితే ఆలూరు, పత్తికొండ, ఎమ్మినూరు, మంత్రాలయ, ఆదోని నియోజకవర్గాలలో అన్ని నియోజకవర్గాల్లో మీకు ప్రభుత్వానికి గుర్తింపు వస్తుంది, మీకు మేలు జరుగుతుందని కూడా స్పష్టంగా తెలియజేయడం అనేది. ఒకవేళ మీరు జిల్లా ప్రకటించకపోయినట్లయితే కూటమి ప్రభుత్వం వ్యతిరేకత చాటుకునే అవకాశం కూడా ఉందని స్పష్టంగా మినిస్టర్లకు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఏది ఏమైనా అన్ని అర్హతలు ఉన్నటువంటి ఆదోని, కేంద్ర బిందువు అయినటువంటి ఆదోని, అన్ని నియోజకవర్గాలకు కేవలం 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మా డిమాండ్ కాదు, నాయకుల డిమాండ్ కాదు. 5 నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క ప్రబలమైనటువంటి అభిష్టమైనటువంటి కోరిక మేరకు పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఇమ్మీడియట్గా మీరు తక్షణమే మీరు ఆదోని జిల్లా ప్రకటించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రేపు సీఎం గారు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలగొట్ట గ్రామానికి వచ్చే సందర్భంగా మేము మా ఆదోని జేఏసీ తరఫున వారికి వినతిపత్రం సమర్పించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నాం. మాకు వినతి పత్రం తీసుకుంటూ తప్పనిసరిగా ఆదోని జిల్లా ప్రకటించడానికి ఆయన హామీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పంతాలు మేము ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి వెంటనే ఆదోని జిల్లాను ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. అన్ని అర్హతలు అంటే జనాభా పరంగా కావచ్చు, భౌగోళిక పరంగా కావచ్చు, రవాణా పరంగా కావచ్చు. ముఖ్యంగా రవాణా పరంగా అయితే బ్రాడ్ గేజ్ రైలు కన్యాకుమారి నుంచి కాశీ వరకు ప్రతిరోజు 80-90 రైలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. 5 నియోజకవర్గాలు దాదాపు 13 నుంచి 15 లక్షల జనాభా కలిగినటువంటి జిల్లాగా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. ఏ జిల్లాకు మార్కాపురానికి కానీ కర్నూలుకు కానీ లేని సౌకర్యాలు మా ఆదోని జిల్లాకు రవాణా పరంగా కానీ జిఎస్టీ పరంగా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖమైనటువంటి వ్యాపార కేంద్రంగా పేరు పొందినటువంటి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి కోరుతూ మా డిమాండ్ను తప్పనిసరిగా గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా అంగీకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. తప్పనిసరిగా జిల్లా ప్రకటించేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ రేపు ఆయనకు వినతిపత్రం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు రఘురామయ్య, జేఏసీ నాయకుడు.